బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మేడారం మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపనవాగులో పుణ్య స్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకోనున్నారు. 1:30 నుంచి మేడారం గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పూజారులతో కలిసి పరిశీలించి వారి అభిప్రాయాలను తెలుసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మేడారం మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపనవాగులో పుణ్యస్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకోనున్నారు. 1:30 వరకు మేడారం గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పూజారులతో కలిసి పరిశీలించి వారి అభిప్రాయాలను తెలుసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించనున్నారు. భోజన విరామం అనంతరం 2:30 హెలికాప్టర్లో హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ప్రయాణం కానున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన మేడారం మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. వెన్నెల ముఖ్యంగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పరిశీలించడంతో పాటు అమ్మవార్ల దర్శనం కూడా చేసుకోబోతున్నారు. దీంతో పాటు 2027లో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పనులు మంజూరు చేయడంతో పాటు నిధులకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంది. అయితే అక్కడ శాశ్వత రోడ్ల నిర్మాణంతో పాటు డార్మెటరీ రూమ్స్, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ప్రభుత్వం రూపకల్పన చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆ పనులకు సంబంధించి సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క నిన్న ఆదివారం రోజు కూడా ఈ సమీక్షకు సంబంధించి అక్కడి పూజారులతో పాటు అక్కడ సంబంధిత ఆర్ఎండ్బి అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఈ రోజు కూడా ఆ మేడారం జాతరకు సంబంధించి ఈ మౌలిక సదుపాయాల కల్పనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. సేమ్ టైం అక్కడ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సాంస్కృతిక సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి, అట్లాగే లోకల్ స్థానికులతో పాటు అక్కడ పూజారుల సలహాలు కూడా ఆ ప్రభుత్వం వినేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పూజారులతో పాటు స్థానికుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని వీటికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై కూడా నిర్ణయం తీసుకుంటారు. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.